హనుమకొండ జిల్లా హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో మహాధర్నా. అర్హులైన పేదలకు గుడిసె వాసులకు ఇల్లు ఇవ్వాలంటూ పక్కా గృహాలు నిర్మించాలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటూ హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ముందు బైఠాయించి ఆందోళన. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మా శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు ఈరోజు వాయిదా తీర్మానం ఇచ్చున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ప్రభుత్వ స్థలాల లోపల ఇల్లేసుకొని నివసిస్తూ ఉన్నారో వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇళ్లని చెప్పిందో వాటిని అమలు చేయాలి, వాటికి సంబంధించి నిధులు కేటాయించాలని చెప్పి ఈరోజు అసెంబ్లీలో మా శాసనసభ్యులు మరి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో గత 10 సంవత్సరాల నుండి మరి నిరుపేదలు ఇల్లేసుకొని ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏమో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాలు ఈ హనుమకొండ జిల్లాలో ఏ ఒక్కరికి కూడా ఒక్క ఇల్లు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 10 సంవత్సరాలు వేచి చూసినటువంటి నిరుపేదలు మరి విసిగి వేసారి ఇప్పటికైనా ప్రభుత్వం మరి స్పందించాలని చెప్పి ప్రభుత్వ స్థలాల్లోకి వెళ్లి ప్రభుత్వ స్థలాల లోపల ఇల్లేసుకొని గత మరి 10 సంవత్సరాలుగా నివసిస్తూ ఉన్నారు. అందువల్ల ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఒక్కటే, ఎవరైతే ప్రభుత్వ స్థలాల లోపల ఇల్లేసుకొని నివసిస్తూ ఉన్నారో వారికి పక్కా ఇల్లు కట్టుకోవడానికి సహకారం, అదేవిధంగా పట్టాలు ఇవ్వాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, నల్లాలు, రోడ్లు, మిగతా మౌలిక సదుపాయాలు కల్పించాలి. దానికి సంబంధించి ఇప్పుడు నడుస్తున్నటువంటి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ మేము ధర్నా చేస్తూ ఉన్నాం. లేని పక్షం లోపల తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల లోపల నిరుపేదలు ఎక్కడైతే పోరాటం చేస్తూ ఉన్నారో వాళ్ళందరి ప్రభుత్వం మీద తిరగబడాల్సినటువంటి రోజులు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త. గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి అదే గతి పడుతుంది. అందువల్ల మీరు ఇప్పటికైనా కూడా గమనించి మీరేదైతే ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చారో పక్కా ఇండ్లు కట్టేయడంతో పాటు మరి మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి అంశాల మీద మీరేదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.